దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. తెలంగాణ రైజింగ్ వివరాలను ఈ వేదికపై అందరికీ తెలియజేశారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు, సంప్రదింపులతో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగానే వచ్చాయి. దాదాపుగా 28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డబ్ల్యూఈఎఫ్ 2026 సదస్సులో పెట్టుబడుల సాధన కంటే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్లు ప్రకటించాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీలు, డేటా సెంటర్లు, ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ సుస్థిర అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన 2 కీలక సెషన్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ వర్గాలు సానుకూలంగా స్పందించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును మిస్ అవ్వకుండా వెళుతూ వస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఆయన ఈ సదస్సుకు హాజరవుతూనే ఉన్నారు. 4 సార్లు సీఎం అధికారి హోదాలో హాజరయ్యారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఏ రోజు దావోస్ టూర్ ని మిస్ చేయలేదు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని విదేశీ వ్యాప్తంగా చాటడం, పెట్టుబడులు ఆకర్షించడం అన్నది బాబు విధానంగా ఉంటూ వస్తోంది. తాజాగా జరిపిన దావోస్ పర్యటనలో ఆయన 4 రోజుల పాటు ఫుల్ బిజీగా గడిపారు. దేశ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. విదేశీ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించి ఏపీ ప్రభుత్వ పాలసీ గురించి వారికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తంగా 4 రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే ఇజ్రాయిల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీ అభివృద్ధికి ఆయా దేశాల సాయాన్ని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెల్ఆర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించి వారితో చర్చించారు. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నటి రేణు దేశాయ్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ వేడి ఇంకా తగ్గలేదనిపిస్తోంది. ఎవరికి వారు రేణు దేశాయ్ మాటలపై ట్రోల్స్ చేయడం చేస్తున్నారు. దీంతో మండిపడిన రేణు దేశాయ్ మరోసారి వీడియోను వదిలారు. నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడవడం ఎందుకు అన్నారు. కుక్కలు, పిల్లులు, కోతులు అన్నీ ఒకరోజు పోతాయి. ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే అని, మన జీవితం తాత్కాలికమేనని గుర్తు చేశా. మనిషి ఎప్పటికీ శాశ్వతం కాదు, ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్లిపోవలసిందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను ప్రస్తావిస్తూ, ప్రభాస్ కల్కి మూవీ చూసారా? అదే కలియుగం, ఎలాగైనా అక్కడికే వెళతాం, ప్రశాంతంగా ఉండండి, మంచిగా ఉండండి అంటూ హెచ్చరించారు. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక లైలా కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత ముకుంద మూవీలో నటించి మంచి హిట్ ను అకౌంట్లో వేసుకున్న పూజ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పూజా హెగ్డే కెరియర్ విషయానికొస్తే గత కొంతకాలంగా ఆమెకు సరైన విజయాలే లేవు. అయినా కూడా ఆమెకు ఉన్న అభిమానులు, పాపులారిటీ మాత్రం తగ్గలేదు. బుట్టబొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హీరోయిన్ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా బుట్టబొమ్మ పూజ మినీ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లో అందరినీ స్టన్ చేయగా, ఈ ఫోటోలో అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.